ఓకే మౌల్య. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 171వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో పంచపాండవులు భిక్షాటన చేయటం అనేటువంటిది చెప్పబడుతున్నది. అంతేకాకుండా భిక్షాటన చేస్తున్న సందర్భంలో ఏకచక్రాపురంలో ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటిది వ్యాసుల వారు వర్ణించారు. వీళ్ళ యొక్క గుణాలు, వీళ్ళు చేస్తున్నటువంటి భిక్షాటనకి సరి అయిందా కాదా, ఎట్లా ఉన్నది, వీళ్ళ యొక్క వృత్తి ఎలా ఉంది, వీళ్ళ రూపలావణ్యాలు ఎలా ఉన్నాయి అనేటువంటివి, ఈ గుణాలు ఎలా ఉన్నాయి, ప్రజలు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు అనేటువంటిది వ్యాసులు వారు చెప్పడం జరుగుతుంది. తర్వాత చివరిలో వీళ్ళు నివసిస్తున్నటువంటి బ్రాహ్మణుని ఇంటిలో వాళ్ళకేదో ఆపద వచ్చినట్టుగా కుంతీదేవి గమనించడము, ఆ బాధని ఎలా తీర్చాలి అనేటువంటిది తర్కించుకోవడం జరుగుతున్నది. ముందుగా భగవద్ ధ్యానం చేసుకుని ప్రవచనం ప్రారంభించాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఘటోత్కచుడు, హిడింబ వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, ఉత్తర దిక్కుకై వెళ్ళిపోయిన తర్వాత వ్యాస భగవానుడు వచ్చి పాండవులకి దిశానిర్దేశం చేశాడు. వాళ్ళు ఎక్కడ ఉండాలి అనేటువంటి విషయాలు కూడా ప్రవచించిన తర్వాత, ఆ తర్వాత పాండవులు ఒక బ్రాహ్మణుని ఇంట్లో నివసిస్తున్నారు. అక్కడ ఎలా ఉన్నారు అనేటువంటిది చెప్తూ వ్యాసుల వారు ఈ అధ్యాయంలో ఏకచక్రాయాం భిక్షామటత పాండవాన్ దృష్ట్వా పౌరాణం వితర్క. పౌరులు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు వీళ్ళని చూసి, భిక్షాటన చేస్తున్న పాండవులను చూసి పౌరులు ఏమనుకుంటున్నారు అనేటువంటిది చెప్పడం జరుగుతున్నది. జనమేజయుడు ఉవాచ పలుకుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు అంటే వైశంపాయనుల వారిని జనమేజయ మహారాజు ఒక సందేహం అడుగుతున్నాడు. అరణ్యాలలో నివసిస్తున్నారు కదా పాండవులు, వ్యాసుల వారు చెప్పినట్టుగా ఏకచక్రాపురంలో వీళ్ళు ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏం చేశారు, ఎన్నాళ్ళు ఉన్నారు అనేటువంటి వార్తలు జనమేజయుడు అడుగుతున్నాడు. ఏకచక్రాం గతాస్తేతు కుంతీపుత్రా మహారథాః అత ఊర్ధ్వం ద్విజశ్రేష్ఠ కిమకుర్వత పాండవాః. కుంతీపుత్రులు మహారథులైనటువంటి పాండవులు ఏకచక్రాం గతాస్తేతు, ఏకచక్రాపురంలోకి వెళ్ళిన తర్వాత, ఆ తర్వాత ఊర్ధ్వం, అత ఊర్ధ్వం ద్విజశ్రేష్ఠ. ద్విజశ్రేష్ఠ అనే సంబోధన ఎవరికంటే వైశంపాయనుల వారికి వాడినటువంటి సంబోధన. ఓ బ్రాహ్మణోత్తమ, ఓ మహానుభావ. ఆ తర్వాత ఏకచక్రాపురంలోకి వెళ్ళిన తర్వాత కిమ కుర్వత పాండవ, పాండవులు ఏం చేశారు మహానుభావ అని చెప్పి సందేహం అడుగుతున్నాడు జనమేజయుడు. వైశంపాయనుల వారు వైశంపాయన ఏకచక్రాం గతాస్తేతు కుంతీపుత్రా మహారథా. తప్పుపడింది ఇక్కడ అక్షరం, కుంతీపుత్ర అని ఉండాలి. ఏకచక్రాం గతాస్తేతు కుంతీపుత్రా మహారథా. కుంతీపుత్రుడు, మహారథులైనటువంటి కుంతీపుత్రులందరూ కూడా ఆ నగరానికి వెళ్ళిన తర్వాత ఊషుర్నాతి చిరం కాలం బ్రాహ్మణస్య నివేశనే. నివేశనము అంటే గృహము. బ్రాహ్మణుని యొక్క గృహంలో నాతి చిరం కాలం ఊషు. ఊషు అంటే నివసించుట. ఎన్నాళ్ళు? చిరం కాలం అంటే చాలా కాలం. నా అతి చిరం కాలం అన్నాడు అక్కడ వ్యాసులు వారు. నా అతి చిరం కాలం, ఎక్కువ రోజులేం పెద్దగా నివసించలేదయ్యా, కొన్ని రోజులు అంతే అంతే. నాతి చిరం కాలం బ్రాహ్మణస్య నివేశనే. ఆ బ్రాహ్మణి గృహంలో ఎక్కువ రోజులేం పెద్దగా నివసించలేదయ్యా అంటూ వైశంపాయనుడు వారు జనమేజయుడికి చెప్తూ, ఆ ఉన్న రోజుల్లో కూడా ఆ అరణ్య ప్రాంతాలన్నీ కూడా చక్కగా కలయి తిరుగుతూ సుందరమైనటువంటి ప్రదేశాలన్నీ ఆస్వాదిస్తూ ఉన్నారు పాండవులు అని చెప్తున్నారు. ఎందుకంటే కిమ కరువత అని చెప్పి అడిగాడు కాబట్టి జనమేజయుడు ఏం చేశారా అంటే
రమణీయాని పశ్యంతో వనాని వివిధాని చ పార్థివానపి చోద్దేశాన్ సరితశ్చ సరాంసి చ. ఆ వివిధమైనటువంటి వన ప్రదేశాలలో రమ్యమైనటువంటి ప్రాంతాలు, వనోద్దేశాలు, సరిత సరాంసి చ, నదులు గాని సరస్సులు గాని రమ్యమైన ప్రదేశాలు ఏవైతే ఉంటాయో ఆ వన ప్రాంతంలో సుందరమైన ప్రాంతాలన్నీ చూశారట ఈ పాండవులు, పంచపాండవులు. అంతేకాకుండా మరి జీవనం ఎలా సాగించారు అంటే చేరుర్భైక్ష్యం భైశ్రమ ఉంది. భైశ్రమన్న భైక్ష్యమన్న ఒకటే. చేరుర్భైశ్రం తదాతేతు సర్వ ఏవ విశాంపతే యుధిష్ఠిరం చ కుంతీం చ చింతయంత ఉపాసతే. పెద్దవాళ్ళైనటువంటి కుంతీదేవిని, యుధిష్ఠిరుని, వారి గురించి ఆలోచిస్తూ మిగతా వాళ్ళందరూ కూడా చేరుహు భైక్ష్యం చేరుహు అంటే భిక్షాటనే వృత్తిగా జీవించడం అనేది చేశారు. సర్వయేవ విశాంపతే, మొత్తం అందరూ కూడా భిక్షాటనే వృత్తిగా, ఎందుకంటే బ్రాహ్మణోత్తములుగా వచ్చారు కాబట్టి బ్రాహ్మణులకి భిక్షావృత్తి అనేటువంటిది అది సన్యాసులకి కానీ బ్రాహ్మణోత్తములకి కానీ అది వృత్తిగా నిర్ణయించడం జరిగింది కూడా. కాబట్టి భైక్ష్యం చరంతస్తు తదా జటిల బ్రహ్మచారులుగానే ఉన్నారట. వారు బ్రహ్మచారులుగా ఉన్నారు కాబట్టి ఇంకా వివాహం కాలేదు. ద్రౌపదిని స్వయంవరంలో వివాహం చేసుకునే సందర్భం రాబోతున్నది. జటిలాహ, జడలు ధరించినటువంటి వాళ్ళే బ్రహ్మచారులుగా ఉన్నారు కాబట్టి భిక్షాటన వృత్తిగా చెరించవచ్చు. కాబట్టి బ్రాహ్మణులుగా బ్రహ్మచారులుగా జడలు ధరించి భిక్షాటనకై ఆ గ్రామంలో ఏకచక్రాపురంలో బభూవర్నాగరాణాం చ గుణైః సంప్రియదర్శనాః. నాగరాణాం చ గుణై సంప్రియదర్శనాః ఎలా ఉన్నారంటే అక్కడ నగరంలో ఉన్నటువంటి నాగరికులందరికీ కూడా ప్రియదర్శనాః సంప్రియదర్శనాః చూడచక్కనటువంటి గుణాలతో ఆశ్చర్యం కలిగించేట్టుగా వాళ్ళు ఆదర్శంగా తీసుకునేటువంటి విధంగా ఇంత చక్కటి గుణాలు, ఇంతటి రూపవంతులు, ఎందుకంటే పరాక్రమం ఒక పక్కన ఉట్టి పడుతుంది. చూద్దామంటే వేషం చూద్దామంటే వాళ్ళకి ఎక్కడ సందేహం కలగట్లేదు. బ్రాహ్మణోత్తములుగా ఉన్నారు, జడలు ధరించారు, నారవస్త్రాలు ధరించారు, అట్లా ఉన్నారు. ఇట్లాంటి ప్రియదర్శనాహ చూడచక్కనటువంటి గుణాలతో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ పాండవుని చూసి నాగరికలు అనుకుంటున్నారట. నాగరా ఊచుహు అని చెప్పి చక్కగా చెప్తున్నారు. ఇక్కడ ప్రజలందరూ ఊచుహు పలుకుతున్నారు, ఈ విధంగా అనుకుంటున్నారు. దర్శనీయా ద్విజా శుభ్ర దేవగర్భోపమా శుభా. ద్విజాహ బ్రాహ్మణోత్తములైనటువంటి శుభ్రమైనటువంటి ఈ ఐదుగురు కూడా దేవగర్భ ఉపమాహ శుభాహ. దేవగర్భ ప్లస్ ఉపమ, దేవగర్భోపమ అంటే ఏ దేవ పురుషుడికో జన్మించినటువంటి వాళ్ళు అన్నట్టుగా ఉన్నారా అని చెప్పి దేవగర్భ ఉపమ అంటే అది ఏ దేవతలకో జన్మించినటువంటి దివ్య పురుషులుగా ఉన్నారు వీళ్ళు, శుభ్రమైనటువంటి వాళ్ళు. దేవగర్భోపమా శుభా ద్విజాహ దర్శనీయా, అట్లాంటి వీళ్ళు చూడచక్కని దర్శనీయమైనటువంటి రూపంలో ఉన్నారు. అట్లాంటి దర్శనాలు ఇస్తున్నారు ఈ గ్రామంలో. కానీ వైక్ష్యానర్హాంశ్చ రాజ్యార్హ సుకుమారాస్తపస్వినః. తపస్వినః అంటే తపస్సే వృత్తిగా కలిగినటువంటి మునివృత్తిగా జీవిస్తున్నటువంటి వాళ్ళు తపస్వినః. సుకుమారాః సుకుమారులు, అతి సుకుమారులుగా కనిపిస్తున్నారు చూడటానికి. ఎక్కడ ఏమి కష్టం తెలియనటువంటి వాళ్ళు, నిజంగానే యువకులుగా ఉన్నారు వాళ్ళు, సుకుమారులే. వీళ్ళు వైక్ష్యాన్ న అర్హాశ్చ అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారట. భిక్షాటనకి న అర్హ. ఇట్లాంటి వీరులైనటువంటి వాళ్ళు, ఇట్లాంటి రూప సౌందర్యం కలిగిన వాళ్ళు, వీళ్ళు తపస్విన అయినటువంటి వారు. ఈ బ్రాహ్మణులు భిక్షాటనకి అర్హులు కారు. వైక్ష్యాన్ న అర్హ, భిక్షాటనకి అర్హులు కారు. మరి దేనికి అర్హులు వీళ్ళు? పక్కనే చెప్పారు, రాజ్యార్హ. రాజ్యం పరిపాలించడానికి వీళ్ళు అర్హులైనటువంటి వాళ్ళుగా కనిపిస్తున్నారు. అంటే చూడంగానే ప్రజలే అనుకుంటున్నారు వీళ్ళు ఎవరో రాజ్య పరిపాలనకు అర్హులైనటువంటి వాళ్ళు అని ప్రజలు అలా చూశారంటే వీళ్ళంత వేషం ఉన్నారు. అర్జునుడి యొక్క తేజస్సు, ధర్మరాజు యొక్క అద్భుతమైనటువంటి ధర్మవృత్తితో కూడిన తేజస్సు, అసలు భీముడి ఆకారం, ఇవన్నీ చూస్తే వీళ్ళు భిక్షాటన ఎత్తుకునేటువంటి వాళ్ళు అంటే నమ్ముతారు. ఎవరు నమ్మరు.
నవ్వుతారు. కాబట్టి రాజ్యార్హ అని ప్రజలే అనుకుంటున్నారు. రాజ్య పరిపాలనకి అర్హులైనటువంటి సమస్త అర్హత కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు, కానీ భిక్షాటనకి అర్హులైనటువంటి వాళ్ళు కాదు కదా. చూద్దామంటే రూపం చూద్దామంటే తేజస్సు, సుకుమారంగా ఉన్నారు, తపశ్శాలుడుగా ఉన్నారు. కాబట్టి నైతే యథార్హతో విప్రాహ సుకుమారాస్తపస్వినః చరంతి భూమౌ ప్రచ్ఛన్నాః కస్మాచ్చిత్ కారణాదిహ. కస్మాత్ కారణాత్, ఏదో కారణంతో వీళ్ళు ఇక్కడ ప్రచ్ఛన్న రూపంలో భిక్షాటన చేస్తున్నారనేటువంటి విషయం గమనించేశారు పౌరులు. ప్రచ్ఛన్న వేషము అంటే మారు వేషంతో. ప్రచ్ఛన్న కస్మాచ్చిత్ కారణాత్ ఇహ, ఇహ అంటే ఇక్కడ, ఈ గ్రామంలో వాళ్ళు ఏదో కారణంతో, చెప్పరానటువంటి కారణంతో మారు వేషాలతో ఈ భూమి మీద చరంతి తిరుగుతున్నటువంటి దివ్య పురుషులేమో అనుకుంటున్నారట, దైవాంశ సంభూతులేమో అనుకుంటున్నారు. న ఏతే యథార్థతో విప్రాహ, విప్రాహ యథార్థత న అని కనిపెట్టేశారు. విప్రాహ అంటే బ్రాహ్మణోతులు. బ్రాహ్మణులు కారేమో వీళ్ళు, నిజంగా వీళ్ళు బ్రాహ్మణుల్లా లేరు, బ్రాహ్మణులు కాదేమో. సుకుమారాహ తపస్వినః, తపస్వినః అన్నట్టుగా ఉన్నారు, తపస్యాలుడుగా ఉన్నారు, సుకుమారులుగా ఉన్నారు. యథార్థంగా చూస్తే వీళ్ళు బ్రాహ్మణోత్తములు కాదేమో, బహుశా మారువేషాల్లో తిరుగుతున్నటువంటి దివ్య పురుషులేమో, ఏదో కారణంతో ఇక్కడ భూమి మీద సంచరిస్తున్నారేమో. ఇక్కడ భూమౌసరంతి అనే పదం వాడారు కాబట్టి వీళ్ళు దివ్య పురుషులేమో అనేటువంటి భావన నాగరికులు వ్యక్తం చేస్తున్నారు. సర్వలక్షణ సంపన్న భైక్ష్యం నార్హంతి నిత్యశః. వీళ్ళు భిక్షాటనకి నా అర్హంతి, భైక్ష్యం చరించి వాళ్ళు కడుపు నింపుకోవాల్సిన స్థాయి కాదు వాళ్ళది, అటువంటి స్థితి కాదు వాళ్ళది, అంత బలవంతులైనటువంటి వాళ్ళు. సర్వలక్షణ సంపన్నా అన్నారు. సమస్తమైనటువంటి లక్షణాలు, అన్ని గుణాలు వాళ్ళకున్నాయి. అటువంటి సర్వలక్షణాలతో కూడినటువంటి వీళ్ళు భిక్షాటనకి అర్హులైనటువంటి వాళ్ళు కానే కాదని ప్రజలు అనుకుంటున్నారు. కార్యార్థినశ్చరంతీతి తర్కయంత ఇది బ్రువన్. దేనికొచ్చారయ్యా అంటే కార్యార్థిన, ఏదో కార్యం మీద వచ్చాడు, కార్యాన్ని పొందడానికి, కార్యాన్ని సిద్ధింపజేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళలాగా తిరుగుతున్నారు అని తర్కయంత ఇది బ్రువన్. ఈ విధంగా పౌరులు మాట్లాడుకుంటూ చర్చించుకుంటున్నారట ఏక శిలాపురంలో, ఏకచక్రాపురంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. బంధూనామాగమాన్ నిత్యం ఉపచారయిస్తూ నాగరాహ. కాబట్టి మన ఊళ్ళోకి కొత్త బంధువులు వచ్చారు అనేటువంటి భావనతో, అంతేగాని భిక్షాటనకే వచ్చిన బిచ్చగాళ్ళు అనుకున్న వాళ్ళు. పంచపాండవుల ఐదుగురిని చూసి వాళ్ళు ప్రజలు ఏమనుకుంటున్నారంటే, కొత్తగా ఊరికి బంధువులు వచ్చారు రా అబ్బాయి, కాబట్టి మనం ఈ రేపటి నుంచి భాజనాని చ పూర్ణాని భక్ష్య భోక్షై రకారయన్, కాస్త ఎక్కువ వండుకోవాలి పాత్రలతో, బంధువులు వచ్చారు ఎక్కువగా, రోజు వస్తున్నారు వీళ్ళు, కాబట్టి మనం ఏం చేయాలంటే రేపటి నుంచి వీళ్ళకి పెట్టడానికి ఇంకొన్ని పదార్థాలు తయారు చేసుకోవాలి. ఏం చేయాలట, భాజనాని చ పూర్ణాని, భాజనము అంటే పాత్ర నిండా వండి పెట్టుకుందాం. ఎప్పుడు వస్తారో మహానుభావుల్లాగా వస్తున్నారు, వాళ్ళకి నిజంగా చూడండి, ఎప్పుడైనా కొంతమందికి భిక్షాటంగా వస్తే ఒకళ్ళని చూడంగానే ఒక దైవ భావం కలుగుతుంది, వీళ్ళకి వెంటనే పెట్టాలనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో పళ్ళో పూలో ఫలాలో ఏవో ఉంటే అది ఇచ్చేస్తూ ఉంటాం, ఏది లేకపోతే కాయగూరలో ఏదన్నా ఇస్తూ ఉంటాం, స్వయంపాకం ఇస్తూ ఉంటాం. కాబట్టి ఈ దివ్య పురుషులను చూడంగానే ప్రజలు అనుకుంటున్నారట, మనం రేపటి నుంచి బాగా వండి పెట్టుకోవాలి. పూర్ణాని భాజనాని, భాజనం అంటే పాత్ర నిండా వండి పెట్టుకోవాలి. ఏంటి, భక్ష్య భోజ్యై అకారయన్, భక్ష్యభోక్ష్యములు తినేటువంటి పదార్థాలు, అన్ని రకరకాల పదార్థాలు, ఎన్ని వీళ్ళు వండుకున్నా, ప్రజలు ఎంతమంది వండుకున్నా ఆ భీముడికి ఎంత, భీమసేనుడికి ఎంత, ఏం చెప్పాలి ఇంకా ఆయన తింటే. కానీ ఏదో సరిపెట్టుకుంటున్నాడు, ఆయనే సరిపెట్టుకుంటున్నాడు మహానుభావుడు, ఏం చెప్పాలి. అయినా వాళ్ళ ఆకారాలు చూసేటప్పటికీ, అట్లాంటి భీమసేనుడు లాంటి వాళ్ళకి, ఆ మహావీరుని చూసేటప్పటికి అతను భిక్షగాటానికి వస్తే ఏ తల్లైనా ఇంకా పెట్టాలనిపిస్తూ ఉంటుంది. ఇతను ఇంకా తినేట్టుగా ఉన్నాడు కాబట్టి కడుపు నిండా పెడదామనేటువంటి తల్లులు ఎంతో మంది ఉంటారు. అట్లాగే అయితే వీళ్ళు భిక్షాటన చేస్తున్నప్పుడు చక్కగా నియమాలు పాటిస్తూ ఎలా ఉండేవారో వ్యాసుడు చెప్తున్నాడు. మౌనవ్రతేన సంయుక్త భైష్ట్రం గృహ్ణంతి పాండవ. ఎలా ఉండేవారట అంటే, ఇంటి వాయిట్లో వచ్చి మౌనంగానే ఉండేవారట, అంతే, నుంచి ఎదురుకుండా చూసేవారు. ఆ తల్లిలో ఇంటి యజమానం చూసి భిక్షాటనకు వస్తున్నారు రోజు అని చెప్పి సాయంత్రం పూట మధ్యాహ్నం పూట మౌనవ్రతేన సంయుక్త భైక్ష్యం గృహ్ణంతి పాండవ, మౌనంగానే ఉంటూ మౌన వ్రతాన్ని పాటిస్తూ భిక్షాటన చేస్తుంది.
వాళ్ళు క్షత్రియోత్తములు, కానీ బ్రాహ్మణోత్తములుగా ఇప్పుడు ఉన్నారు కాబట్టి, ఆశ్రయించారు కాబట్టి భిక్షాటన వృత్తిగా బ్రహ్మచారులకి ఇది తప్పకుండా ఉండవలసినది. ఎందుకంటే గురుకులాలలో గురువు దగ్గర శుశ్రూష చేసి గురువు గారికి సేవ చేస్తూ ఎంతో మంది బ్రహ్మచారులు విద్యలు నేర్చుకునేటువంటి వాళ్ళు కూడా భిక్షాటన వృత్తిగా జీవించినటువంటి వాళ్ళే. అట్లా శ్రీకృష్ణ పరమాత్ముడు, సాందీపని, కుచేరుడు మొదలైనటువంటి వాళ్ళు గురువు దగ్గర, సాందీపని మహర్షి దగ్గర విద్య నేర్చుకుంటూ ఇదిగో గురువుగారు చెప్పినటువంటివన్నీ చేసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళే మహానుభావులు. అలా ఇక్కడ కూడా వీళ్ళు ఆ భిక్షాటన అనేటువంటిది తప్పు కాదు అక్కడ. కానీ నియమబద్ధంగా ఎంత చక్కగా ఆచరించారంటే మౌనవ్రతేన సంయుక్త, అందరూ మౌనంగానే ఉంటూ ఇచ్చినది తీసుకోవటం అంతే, ఆక్షేపణ లేదు. ఆ తెచ్చిన పదార్థం మళ్ళీ కుంతీదేవికి సమర్పిస్తూ ఉండేవాళ్ళు. మాత చిరగతాన్ జ్ఞాత్వా శోచంతి పాండవాన్ ప్రతి. మళ్ళీ ఇంటి దగ్గర తల్లి ఒక్కతే ఉంటుంది కదా అని చెప్పి చిరగతాన్ జ్ఞాత్వ, చాలాసేపు అయింది మనం వచ్చి భిక్షాటనకి వచ్చి ఇంటి దగ్గర అమ్మ ఒక్కతే ఉంది కదా అని చెప్పి అనేటువంటి విషయాన్ని జ్ఞాత్వ మళ్ళీ గుర్తు చేసుకుని శోచంతి పాండవాన్ ప్రతి, మళ్ళీ పాండవుల గురించే తల్లి ఆలోచిస్తూ ఉంటుంది కదా, అమ్మ మన గురించి ఆలోచిస్తుంది, ఎంతసేపు అయిందో కుమారులు వెళ్ళి ఇంకా రాలేదు కదా అని చెప్పి మన గురించి ఆలోచిస్తుంది కదా అని చెప్పే విషయం గుర్తు చేసుకుని అప్పుడు దుఃఖాశ్రుపూర్ణ నయన లిఖంత్యాస్తే మహీతలం విక్షిత్వా ద్విజగృహేషు చింతయంతశ్చ మాతరం. ఆ తల్లిని గుర్తు చేసుకుని ఒక్కసారి అశ్రుపూర్ణ నయనములతో కన్నీళ్లు తెచ్చుకుని తల్లికి ఇంత దుఃఖం వచ్చింది అని చెప్పి ఆవిడికి ఇటువంటి దుస్థితి వచ్చింది అని చెప్పి బాధపడి భిక్షిత్వా ద్విజగృహేషు, ద్విజగృహేషు అంటే బ్రాహ్మణోత్తముల యొక్క గృహాలలో భిక్షని సేకరించి చింతయంతశ్చ మాతరం, తల్లిని ఒక్కసారి స్మరించుకుని అమ్మ ఒక్కతే ఉంది ఇంకా వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి కాబట్టి తెచ్చిన భిక్ష చాలు, ఎంత వస్తే అంత అని చెప్పి తెచ్చినటువంటి భిక్షతో చింతయంతశ్చ మాతరం అంటే తల్లిని తలుచుకుని అప్పుడు వెంటనే వేగంగా వెళ్తూ ఉండేవారట. రోజు కూడా త్వరమాణ అని పెట్టారు. త్వరమాణ అంటే వేగంగా, తల్లిని కలవాలనేటువంటి వేగంగా, అమ్మ ఒక్కతే ఉంది ఇంటి దగ్గర అనేటువంటి వేగంగా త్వరమాణా నివర్తంతే గౌరవయంత్రిన. అది తల్లి మీద ఉన్నటువంటి గౌరవంతో అమ్మను ఒక్కతే వదిలి వచ్చాము కదా కాబట్టి కార్యం సాధించాము, ఇక ఈ రోజు చెల్లించినటువంటి భిక్ష చాలు కదా అని చెప్పి త్వరగా ఇంటికి వెళ్తే అమ్మ కంగారు పడకుండా ఉంటుందని నివర్తంతే త్వరమాణ, తొందరగా వేగంగా ఇంటికి వెళ్తూ ఉండేవారట పాండవులు భిక్షాటన అయిపోగానే. మాత్రే నివేదయంతి స్మ కుంత్యై భైక్ష్యం దివానిశం. దివా నిశం, నిశ అంటే పగలు రాత్రి, దివా అంటే పగలు, దివానిశం అంటే పగలు రాత్రి పూట వాళ్ళు తెచ్చినటువంటి భైక్ష్యం ఏదైతే ఉందో ఆ తెచ్చినటువంటి భిక్షని కుంత్యై నివేదయంతి స్మ, కుంతీదేవికి నివేదిస్తూ ఉండేవాళ్ళట. అమ్మ భిక్షని తీసుకొచ్చామమ్మా అని రోజు వాళ్ళ నిత్యకృత్యం అది. రోజు తెచ్చినటువంటి భిక్షను ఎవరికి సమర్పించే వాళ్ళంటే తల్లి అయినటువంటి కుంతీదేవికి సమర్పించడం జరుగుతూ ఉండేది. ఆ తెచ్చినటువంటి భిక్షని ఈవిడ సమానంగా పంచుతూ ఉండేది, ఎవరికి ఎంత ఇవ్వాలనేటువంటి. ఆ ఎలా పంచింది అనేటువంటి విషయం కూడా ఇక్కడ వ్యాసుల వారు చక్కగా చెప్పారు. సర్వం సంపూర్ణ భైక్ష్యాన్నం మాతృదత్తం పృథక్ పృథక్. తెచ్చినటువంటి భిక్షను సంపూర్ణం, సర్వం అంతా కూడా సంపూర్ణం అన్నం అంతా కూడా భైక్ష్యాన్నం అంతా కూడా మాతృదత్తం తల్లికి నివేదించగా ఆ తల్లి ఎవరి భాగాలు వాళ్ళకి పంచిస్తూ ఉండేట. వాళ్ళు ఎవరి భాగాలు వాళ్ళు తీసుకుని వాళ్ళు తినేవాళ్ళు. విభజ్యా భుంజతే స్థం తే యథాభాగం పృథక్ పృథక్. యథాభాగం తల్లి పంచిన తర్వాత యథాభాగం ఏ భాగం అయితే తల్లి సమర్పించిందో ఆ భాగాన్ని వాళ్ళు హాయిగా వాళ్ళు ఇష్టంగా అంటే ప్రీతికరంగా ఆ తెచ్చినటువంటి భిక్షాన్నాన్ని తింటూ ఉండేవారు. అలా జీవనం గడిపారు ఏకచక్రాపురంలో. ఎట్లాంటి మహారాజులు, మరి బ్రహ్మాండమైనటువంటి కురువంశంలో అద్భుతమైనటువంటి పాండు మహారాజుకి జన్మించినటువంటి మహారాజ పుత్రులు, వీరులు, పరాక్రమవంతులు, దివ్య పురుషులైనటువంటి వాళ్ళకి భిక్షాటన చెరించేటువంటి స్థితి కలిగిందంటే, అట్లాంటి దుస్థితి కలిగింది అంటే ఆయన ఇట్లాంటి దుస్థితి నుంచి మళ్ళీ తిరిగి వాళ్ళ ఎంత అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళారు. కాబట్టి ఒక సమయం అనేటువంటిది వచ్చినప్పుడు ఎంతటి వారికైనా కష్టాలు కలిగినప్పుడు ఇదిగో ఇట్లాంటి స్థితి రావాల్సింది. వచ్చినా కూడా వాళ్ళు అద్భుతమైనటువంటి ధైర్య సాహసాలని ప్రదర్శించడం కానీ, లేకపోతే చక్కటి గుణాలని ప్రదర్శించి ప్రజల యొక్క మన్ననతోనూ, తల్లి దీవెనలతోనూ, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతోనూ, దైవ బలంతోనూ
మళ్ళీ తిరిగి ఉన్నత స్థానానికి ఎలా చేరుకోవచ్చు అనడానికి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ మహాభారతంలో ఇదిగో పాండవులు చేసిన భిక్షాటన అనేటువంటి. మేమా భిక్షాటన, నేను ఈ పని చేయటమా, ఇంకేమన్నానా అని వాళ్ళు ఏమనలా. వ్యాస భగవానుడంతటి వాడే వచ్చి చెప్పి బ్రాహ్మణుల యొక్క ఇంట్లో ఇగో ఈయన యొక్క ఇంట్లో నివసించండి. నివసించాలంటే ఏం చేయాలి? ఇంకా చెప్పాలంటే ఇంకా ముందు ముందు శ్లోకాల్లో చెప్తారు. ఇప్పుడు కింద శ్లోకాల్లో, రాబోయే శ్లోకాల్లో భీమసేనుడు ఒక కుండల వాడికి సహాయం చేస్తాడు. బ్రహ్మాండ వండెడు మట్టి తీసుకొచ్చి ఇస్తే దానికి తగ్గట్టుగా ఆ మట్టితో వందలాది కుండలు తయారు చేసి ఇంకో కుండ బహుమానంగా ఇస్తాడు. భీమసేనుడు ఊరికేనే కూర్చోడు, పని చేశాడు. పని చేసుకొచ్చి రకరకాల పనులు చేసుకొచ్చి సహాయం చేసి మరి కొంత సంపాదించి అమ్మకి చూపిస్తూ ఉంటాడు భీమసేనుడు. ఎన్ని కష్టాలు పడ్డారు, అవన్నీ కూడా వస్తాయి ఇక్కడ. కాబట్టి కష్టాలు, మహానుభావులైనటువంటి వాళ్ళకి ఎంతటి వాళ్ళకైనా ఇట్లా కష్టాలు రావడం, ఎంత దిగజారిపోయారు అనుకుంటాం మనం. కానీ భిక్షాటన అనుకుంటాం కానీ అది చాలా పవిత్రమైనటువంటి వృత్తి. అది విద్యార్థులకి కానీ, చదువు నేర్చుకునేటువంటి గురుకులాలలో విద్యార్థులకి కానీ, అలాగే బ్రహ్మచారులకి, సన్యాసులకి ఈ భిక్షాటన వృత్తితోనే జీవించాలి. అందులో ఇక్కడ విభజ్యా భుంజతే స్తంతే యథాభాగం పృథక్ పృథక్. తల్లి ఎవరి భాగాన్ని వాళ్ళు పంచిన తర్వాత వాళ్ళ భాగాన్ని చక్కగా ఇష్టంగా ప్రీతిపాత్రంగా తినటం అనేది జరుగుతుండేది. అమ్మో ఇది భిక్షాటన తెచ్చామే, మనం ఏం తింటాం అనుకోట్లా, ఇష్టంగా తిన్నారు వాళ్ళు. ఇది కదా పదార్థం. వాళ్ళేం తప్పుడు పని చేయట్లేదు కదా, ధర్మబద్ధంగా జీవిస్తున్నారు వాళ్ళు. అట్లా జీవిస్తున్నటువంటి అన్నం అది. అయితే తల్లి చేసినటువంటి విభజన ఇక్కడ చెప్తున్నారు. అర్ధం స్మ భుంజతే పంచ సహమాత్రా పరంతప. తెచ్చినటువంటి అన్నాన్ని ఆ ఎంత పదార్థం ఏది తెచ్చారో ఆ రోజు అంత పదార్థాల్లో స్వగభాగం ఏదైతుందో ఆ స్వగభాగం తెచ్చి 5గురు తినేవాళ్ళ. ఎవరు 5గురు అంటే 4 సోదరులు, కుంతీదేవి. కుంతీదేవి మిగిలిన 4 సోదరులు అర్ధ భాగాన్ని తింటే మిగతా అర్ధ భాగాన్ని భీమసేనుడికి పెట్టేవాళ్ళట. అర్థం సర్వస్య భైక్ష్యస్య భీమో భుంక్తే మహాబల. మహాబలుడైనటువంటి భీమసేనుడికి మిగతా అర్ధభాగం మొత్తం అంతా భీమసేనుడికి ఇస్తే మిగిలిన అర్ధభాగంలో 5గురు తినేవాడు. అంటే 5గురు తినే భోజనం ఒక్క భీమసేనుడు ఒకడు తినేవాడు. ఏకచక్రాపురంలో, అది కూడా కష్ట సమయంలో భిక్షాటన తెచ్చినటువంటి భైక్ష్యాన్నాన్ని, భైక్ష్యస్య భోజనం, భిక్షాటన చేసి తీసుకొచ్చినటువంటి భోజనం ఏదైతుందో అది భైక్ష్యాన్నం అంటారు. స నాసితశ్చ భవతి కళ్యాణాన్న భుజిస్పురా సవైవర్ణ్యం చ కార్ష్యం చ జగామాతృప్తికారితం. స నాసితశ్చ భవతి కళ్యాణాన్న భుజిస్పురా. తల్లి పెట్టినటువంటి ఆ శుభకరమైనటువంటి అన్నాన్ని వాళ్ళు భుజించి చక్కగా ఎటువంటి వికారాలు లేకుండా, ఎటువంటి సవైవర్ణ్యం చ కార్ష్యం చ స జగామాతృప్తికారితం. తల్లికి తృప్తి కలిగించేటువంటి విధంగా ప్రవర్తించుకుంటూ వెళ్ళారు పంచపాండవుల 5గురు కూడా. ఎక్కడా భేదాభిప్రాయాలు లేకుండా. ఆద్య విందుర్యథా వహ్నౌ మహతి జ్వలితే భవేత్ తదార్థభాగం భీమస్య భిక్షాన్నస్య నరోత్తమ. అర్ధభాగం భీమసేనుడికి భిక్షాన్నాన్ని తెచ్చినటువంటి భిక్షాన్నంలో అర్ధభాగం భీమసేనుడికి ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది. అలా తింటున్నారు. అది ఆద్య బిందుర్ యథావహ్ను. ఆకలి అనేటువంటి అగ్నిలో ఆద్యం బిందువు ఒకటి పడినా కూడా అగ్నిహోత్రుడు బ్రహ్మాండంగా లేచి ఆహా నాకు వేశారు కదా, పదార్థం వేశారు కదా అని చెప్పి అన్నట్టు ఆహారం తృప్తి పడేవాడు భీమసేనుడు కాస్త. ఆద్య బిందుర్ యథావహ్ను. వహ్ను అంటే వహ్ని యందు, అగ్ని యందు ఒక బిందువు అగ్ని, ఒక చుక్క నెయ్యి వేశామంటే ఆద్యం పడింది అంటే అద్భుతంగా ప్రజ్వలితూ ఉంటాడు. మహతి జ్వలితే అభవత్. అట్లా ఆ అర్ధభాగాన్ని, తనకు సమర్పించినటువంటి అర్ధభాగాన్ని తిన్నటువంటి భీమసేనుడు మళ్ళీ కాస్త ఆ రోజు నుంచి హుషారుగా తయారై తను దివ్యమైనటువంటి తేజస్సులో, అద్భుతమైనటువంటి పరాక్రమంతో ఓపిక తెచ్చుకొని మళ్ళీ ఘనకార్యాలు, తల్లి చెప్పినటువంటి, అన్నాన్ని చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వచ్చేవాడు. తథైవ వసతాం తత్ర తేషాం రాజన్మహాత్మనాం అతిచక్రామసు మహాన్ కాలోట భరతర్షభ. అట్లా వసతాం తత్ర తేషాం రాజన్ మహాత్మనాం. మహానుభావులైనటువంటి పంచపాండవులు తత్ర నివసతాం. వసతామన్నా నివసతామన్నా ఒకటే. ఆ ఏకచక్రాపురంలో బ్రాహ్మణుడి ఇంట్లో నివసిస్తూ అతిచక్రామసు మహాన్ కాల, రోజులన్నీ చాలా చక్కగా హాయిగా గడిపారు.
ఎంతో కాలం గడిపారని ఇక్కడ ఇచ్చారు. సుమహాన్ కాలో అతి చక్రామ, రోజులు గడిచిపోతున్నాయి అలా అలా హాయిగా. అయితే భీమసేనుడు కాస్త అప్పుడప్పుడు భీమోపి క్రీడయిత్వాధ మిథో బ్రాహ్మణ బంధుషు, అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ బంధువులు ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణ బంధువులతో అప్పుడప్పుడు క్రీడయిత్వ, ఆటల పాటలతో ఆడుతున్నట్టుగా ఆటల కోసం అని చెప్పి, కుంభకారేణ సంబంధాలేభే పాత్రం మహత్తరం, బ్రాహ్మణ బంధుషు మిథ, బ్రాహ్మణ బంధువుల్లాగా కనిపిస్తూ ఒక కుంభకారుడు అంటే కుండలు చేసేటువంటి వాడిని కుంభకారుడు అంటారు. అటువంటి వాడితో మిత్రత్వం పెట్టుకున్నట్ట. సంబంధాలేభే పాత్రం మహత్తరం, ఆ కుండలు చేసేటువంటి వాడి దగ్గర నుంచి ఒక మహత్తరమైనటువంటి ఒక పాత్రని సంపాదించాడు. ఎలా సంపాదించాడు? ఉట్టిన ఇచ్చేస్తాడా? కుంభకారో అదాదాత్ పాత్రం మహత్కృత్వా అతిమాత్రకం. ఇక్కడ అదదాత్ అన్నారు. అదదాత్ అంటే ఇవ్వటం. కుంభకారుడు ఇచ్చాడు. కుంభకారో అదదాత్ పాత్రం, అద్భుతమైనటువంటి పాత్ర ఇచ్చాడు. ఎట్లా ఉంది అది? మహత్కృత్వాతి మాత్రకం, అతికృత్వా మహత్ అంటే మామూలుగా మనం పెద్ద పెద్ద కుండలు ఉంటాయి, కొన్ని బట్టలు ఉతకటానికో లేదా దాదాపు మనుషులు కూడా లోపల దాక్కునేటువంటి విధంగా ఒక పెద్ద కుండ తయారు చేసి ఇచ్చాడు. అతిమాత్రకం, ఊరికే ఆటల కోసం అని చెప్పి తయారు చేశాడు. ఎందుకోసం తయారు చేశాడని కింద కారణం చెప్పారు. ప్రహసన్ భీమసేనాయ విస్మితస్తస్య కర్మణ, అతడు చేసినటువంటి ఆ నేర్పరి తరానికి అంత పెద్ద కుండ తయారు చేసేటప్పటికీ భీమసేనుడు కాస్త విస్మిత తస్య కర్మణ, ఆ కుండ చేసినందుకు ఆశ్చర్యపోయాడు. ఇంకోటి ఏంటంటే భీమసేనుడు చేసిన పనికి కుండలవాడు కూడా ఆశ్చర్యపోయాడు. ప్రహసన్ భీమసేనాయ విస్మితస్తస్య కర్మణ, భీమసేనుడు ఒక్కసారిగా అతడు చేసిన కార్యానికి నవ్వుకున్నాడు. భీమసేనుడి యొక్క చక్కటి వికటాటహాసానికి కూడా కుండలవాడు కూడా ఆశ్చర్యపడి అద్భుతమైనటువంటి ఈ కర్మకి ఇంత బరువు ఎలా మోశాడు అనుకుని ఆ తెచ్చిన మట్టితోనే అద్భుతమైన కుండ తయారు చేసి ఇచ్చాడు. ఇక్కడ ఆ మట్టి తెచ్చాడనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు కింద. తస్యాద్భుతం కర్మ కుర్వన్ మృద్భారం మహదాదదే. మృత్ అంటే మట్టి, మృద్భారం అనే పదం ఇక్కడ ఇచ్చారు. మృద్భారము అనే పదానికి అర్థం ఏంటంటే బరువైనటువంటి బంక మట్టి. కుండలు తయారు చేయడానికి, ఇటుకలు తయారు చేయడానికి మట్టిని తడుపుతూ ఉంటారు. అట్లాంటి పెద్ద మట్టి మోపుని తీసుకొచ్చేసి అక్కడ పెట్టాట. ఎవరు మోయలేనంత మట్టి అది. తస్మాత్ అద్భుతం కర్మ, అటువంటి అద్భుత కర్మ చూశాడు ఈ కుండలు చేసేటువంటి వాడు. ఏం చేశాడంటే అద్భుతం కర్మ కుర్వన్ మృద్భారం మహదాదదే, బరువైనటువంటి బంకమట్టిని, అట్లా కుండలు చేసేటువంటి మట్టిని, మోయలేనటువంటి మట్టిని అలా మోసుకుని మహత్ ఆదదే తీసుకొచ్చి ఈ కుండల వాడికి ఇస్తే, మృద్భారై, ఆ తెచ్చినటువంటి మట్టితో కుండలవాడు శతసాహస్రై కుంభకారమతోషయత్. శతసాహస్రై, శతము 1000, రెండు కలిపితే 1000కి పక్కన 2 సున్నాలు అంటే దాదాపు 1,00,000. మృద్భారై శతసాహస్రై కుంభకారం అతోషయత్, 1,00,000 కుండలు చేయటానికి సరిపోయేటువంటి మట్టిని మోసుకొచ్చాట భీమసేనుడు. అట్లాంటి ఆ మట్టితో ఆశ్చర్యపడిపోయి శతసాహస్రై కుంభకారం అతోషయత్. అతోషయత్ అంటే సంతోషపడిపోయాడు. సంతోషపడి చక్కగా ఒక పెద్ద కుండ తయారు చేసి ఈయనకి కానుకగా ఇచ్చాడు. దాని చక్రే చ మృద్భాండాన్ సతతం వైక్షమాచరన్ తదాదాయాగతం దృష్ట్వా హసంతి ప్రహసంతి చ. అట్లా ఆ కుండల వాడితో స్నేహం చేస్తూ అప్పుడప్పుడు కాసేపు వీడి దగ్గర మాట్లాడుతూ కాలక్షేపం చేస్తూ, హసంతి ప్రహసంతి, నవ్వులాడుతూ కాలక్షేపం చేస్తూ అలా ఏకచక్రాపురంలో బ్రాహ్మణుడి ఇంట్లో నివాసం ఉంటున్నారు. అట్లా ఉన్నటువంటి సందర్భంలో ఆ ఇంటి యజమానికి ఒక కష్టం వచ్చింది బ్రాహ్మణుడికి. ఆ కష్టం ఏం జరిగింది, ఎవరి వల్ల జరిగింది, ఆ కష్టం నుంచి ఈ కుంతీదేవి భీమసేనుడి సహాయంతో వాళ్ళకి ఆ కష్టాన్ని ఎలా తొలగించింది అనేటువంటిది రాబోయే 3-4 అధ్యాయాల్లో వ్యాసుల వారు చెప్పడం జరుగుతున్నది. అది రేపటి పాఠంలో మనం కంటిన్యూ చేసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి.
యదక్షరవదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.